కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను రాహు కేతులతోటి పోల్చిన బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన అసలు బండి సంజయ్ ఏ గ్రహమో చెప్పాలని విమర్శించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపైన దృష్టి సారించకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. మెట్రో ఫేజ్ 2, త్రిబుల్ మూసి ప్రక్షాళన వంటి అంశాలపైన బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీజేపీ చేసిన ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరి మంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీని మీద మేము సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే 24 గంటల రన్ చేస్తామని కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎందుకు ఇన్ని నెలలు పట్టింది చెప్పండి. అడిగేటోళ్ళు లేడు అనుకుంటున్నారా మీరు? ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, లేదా ఒక లెటర్ రాయండి సిబిఐకి డైరెక్టర్కి. ఎందుకు ఇన్ని నెలలు పట్టిందని మేము మళ్ళీ లెటర్ మేము రాద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఏమైందని కానీ మీ బాధ్యత కాదా? సిబిఐని అడగాల్సిన బాధ్యత మీద కాదా? కాళేశ్వరం లాంటి ఏటీఎంలో ఈ రోజు అప్పటికి వాళ్ళకి ఏటీఎం అయింది, ఇప్పుడు వీళ్ళకి ఏటీఎం అయింది. ఏటీఎం కానీ ఏముందారా? కూలిపోయిన పిల్లలు తప్ప దాంట్లో కార్డు పెట్టడానికి ఏడుంది నాయన. ఆల్రెడీ దోచుకొని పోయిరు వాళ్ళు, దోచుకొని దాచుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు మీరుండి ఆ రోజు ఏటీఎం అన్నోని మరి ఏటీఎం ఎందుకు బంద్ చేయించలేదు ఆ రోజు? ఒక రోజు జీవన్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసి పోయినటువంటి పొన్నాల లక్ష్మే బతికేందో ఆడ ఇప్పుడు అర్థం చేసుకుంటే తెలిసేది. పొన్నాల లక్ష్మే ఎక్కడన్నా కనపడుతుందా? ఆయన సొంత వీడియోలు ఆయన చేసుకొని పెట్టుకుంటుండు సోషల్ మీడియాలో. సో జీవన్ రెడ్డి గారు మీ పండగ నిన్నే అయిపోయింది. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఏర్పడ్డది మీకు. మీరు మా మీద అలిగినట్టు రోజు ఆడ అలిగితే పట్టించుకుంటోడు కూడా ఉండదు. మా మీద అలిగితే అట్లీస్ట్ ఏఐసిసి సెక్రటరీలో, పిసిసి అధ్యక్షులు మీ జగిత్యాల దాకా వచ్చి మిమ్మల్ని బతలాడేది. నిన్నటితోటి మీరు జనరల్ సెక్రటరీ అనే ఒక హోదా నార్మల్గా మన పార్టీలో ఏ హోదా మీకు తెలుసు, అటువంటి హోదా మీకు ఇచ్చిర్రు. కాబట్టి మీరు జనరల్ సెక్రటరీ అనే హోదా ఇంత చిన్న హోదా ఉంటుంది. మీ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలల్లో మీరు మీటింగ్లు పెట్టుకోనికి వస్తుంది, అంతే తప్ప ఏం రాదు.